శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాసయోగం 42వ శ్లోకం. తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసి ఆత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: శ్రీకృష్ణుడు పలికెను, కావున ఓ భారత అనగా అర్జున, నీ హృదయమందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమగు ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడగము. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అర్జునునికి ప్రత్యక్షంగా సలహా ఇస్తున్నారు. ఓ అర్జున, నువ్వు కూడా నీ సందేహాల నుంచి బయటపడు. అదే నీకు పెద్ద శత్రువు. నీకు 2 ముఖ్యమైన పాఠాలు నేర్పాను. కర్మయోగం పాటించు, చిత్తశుద్ధి పొందు. జ్ఞానయోగం పాటించు, జ్ఞానం పొందు, విముక్తి పొందు. ఇది గీత యొక్క ప్రాథమిక బోధ. కర్మయోగం జ్ఞానయోగ్యత ప్రాప్తికి, జ్ఞానయోగం జ్ఞానం పొందటానికి. అందువల్ల ఇంక నీ సందేహాలన్నీ పారద్రోలు అంటున్నారు. ఈ శ్లోకం యొక్క వివరణ: జ్ఞానాసినాత్మనః సంశయం చిత్వా. కర్మయోగం గురించి, జ్ఞానయోగం గురించిన నీ సందేహాలన్నిటినీ జ్ఞానం అనే కత్తితో రూపుమాపు. నీ సందేహాలు ఎటువంటివి అంటే అజ్ఞాన సంభూతం. అవి అజ్ఞానం వల్ల ఏర్పడుతున్నాయి. అందువల్ల జ్ఞానం అనే కత్తితో అజ్ఞానజనిత సందేహాలని రూపుమాపు. అతని సందేహాలు ఏమిటి? యుద్ధం చేయాలా వద్దా? గృహస్థుగా ఉండాలా? సన్యాసం స్వీకరించాలా? కర్మయోగం పాటించాలా? జ్ఞానయోగం పాటించాలా? వీటన్నిటి గురించి సందేహాలు తొలగించుకో. ఎందుకు అంటే హృత్స్థం. ఆ సందేహాలు నీ మనసులో ఏర్పడ్డాయి కాబట్టే నువ్వు వాటిని తొలగించుకోవాలి. గురువు నీకు తోడ్పడగలడే కానీ వాటిని నాశనం చేయటం శిష్యుడే చేయాలి అంటున్నారు. యోగం అతిష్ట అంటే కర్మయోగం పాటించు. అదే నీ ప్రస్తుత పరిస్థితికి సరి అయిన మార్గం. సన్యాసాశ్రమానికి ఇప్పుడు నువ్వు తగవు. గృహస్థుగానే ఉండి నీ ధర్మాన్ని నిర్వర్తించు. ఆ ధర్మం చేదుగా ఉండవచ్చు, నీ వారిని చంపాల్సి రావచ్చు, కానీ తప్పదు. ఉత్తిష్ఠ భారత. అర్జున, లే, నీ గాంధీవం తీసుకో, నీ ధర్మాన్ని నెరవేర్చు అంటున్నారు. ఇక్కడితో ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ బోధ ముగిసింది. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో